కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా సంవత్సరాల నుంచే విద్యా సంస్థలు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ విద్యా సంస్థలపై అందులో చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పేరెంట్స్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేయటం సంచలనం సృష్టిస్తోంది. తిరుపతిలో ఉన్న శ్రీ విద్యా నికేతన్ 2002 నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ పేరుతో కొనసాగుతోంది. 9 సంస్థల సమూహారంగా ఏర్పడిన ఈ యూనివర్సిటీకి మోహన్ బాబే వైస్ ఛాన్సలర్. ఇంజనీరింగ్, పీజీ, అగ్రికల్చర్, పారామెడికల్ ఇలా ఎన్నో విభాగాల్లో చాలా మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. నాణ్యత లేని చదువుని బోధించడంతో పాటుగా రకరకాల కారణాలు చెప్పి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాగే బస్ ఫీజు కింద కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా ఎక్కువ మంది ఉండటం వల్ల బస్సులో సీట్లు లేకపోయినా 45 నిమిషాల పాటు నించునే ఉంటున్నాం. అదేమని అడిగితే బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారు. పైగా డే స్కాలర్ కూడా ఖచ్చితంగా మెస్లోనే భోజనం చేయాలి. అది కూడా 2 గంటల నుంచి 3 గంటల మధ్య మెస్ ఓపెన్ ఉంటుంది. లక్షలకి లక్షలు ఫీజులు కట్టాం. ఆ ఫీజుకి న్యాయం కూడా జరగటం లేదని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. అలాగే స్టాఫ్ కి సరైన టైంకి జీతాలు కూడా ఇవ్వటం లేదనే విషయాన్ని కూడా కంప్లైంట్స్ లో పొందుపరిచారు. పేరెంట్స్ అసోసియేషన్ అయితే ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ కి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కంప్లైంట్ చేసింది. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.